మంచిదండి. ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. మనం అందరం కూడా మరి గొప్ప తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు గాను దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అలాగే మనం గతించినట్టు 2 వారాలుగా ఒక పాఠాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. దేవుని శతమైతే ఈ రోజుతో దాన్ని ముగించేద్దామని నేను అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, నియమము లేని విశ్వాసులు, భయము లేని సహవాసాలు అనేటువంటి పాఠాన్ని మనం కొనసాగిస్తున్నాం. అంటే విశ్వాసిగా ఉన్నవాడికి నియమం అనేది ఉండాలి, అంటే క్రైస్తవ నియమం అని. అలాగే సహవాసానికి ఒక భయం అనేది ఉండాలి. ఏ భయము అని అంటే క్రీస్తునందలి భయము. ఆ పాఠాన్ని ఎదురాన్ని మనం కొనసాగించుకుని త్వరితగతిన ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి మనందరం కూడా ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు మనతో మాట్లాడినటువంటి ఒక విషయాన్ని చదువుకుని మనం ముందుకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 21వ వచనంలో, క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి అన్నాడు. క్రీస్తునందలి భయము అనగా అది ఏదో ప్రత్యేకంగా ఉండదు. మనం ఒకటి గమనించాలి. క్రీస్తునందలి భయము అనగా అది ప్రత్యేకంగా ఉండేది కాదు. క్రీస్తు అని అంటేనే సంఘం అని అర్థం. క్రీస్తు ప్రత్యేకంగానో సంఘం ప్రత్యేకంగానో లేదు. అది ఎప్పుడుంది అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు సంఘం కట్టక ముందు క్రీస్తు ప్రత్యేకంగా ఉన్నాడు. ఎందుకంటే అప్పటికి ఇంకా సంఘం కట్టబడలేదు కాబట్టి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం కట్టబడిన తర్వాత క్రీస్తు వేరు సంఘం వేరు కాదిక. సంఘము క్రీస్తు ఒకటే. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు గారు సౌలుగా ఉండి పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాలని హింసించేటువంటి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా పౌలు గారితో మాట్లాడినప్పుడు, నన్నేలా హింసిస్తున్నావు అనేటువంటి మాటను, నిజానికి ఆ సౌలుకి క్రీస్తు ఎవరో కూడా ఎప్పుడు చూడలేదు. పౌలు క్రీస్తుని ఎప్పుడు అప్పటికి చూడలేదు. అప్పటికి చూడని క్రీస్తు నన్నేలా హింసిస్తున్నావు అని అన్నప్పుడు పౌలుకి అర్థమైంది, నేను సంఘాన్ని హింసిస్తే అది క్రీస్తుని హింసించినట్టు అని. అంటే సంఘం వేరు క్రీస్తు వేరు కాదు. క్రీస్తు అనగా సంఘం అనగా మనం ఒక్క కోణంలోనే చూడాలి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నాకు శిరస్సుగా ఉన్నాడు. ఇప్పుడు ఇంటికి యజమాని ఉంటాడు. యజమాని యొక్క భయములో కుటుంబం అంతా నడుచుకోవాలి. అంటే యజమాని చెప్పినట్లుగా కుటుంబం అంతా నడుచుకోవాలి. అలాగే సంఘము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరస్సు క్రింద ఉంది. మనందరం కూడా శిరస్సు యొక్క ఆజ్ఞలను బట్టి, శిరస్సు యొక్క ఆధీనంలో మనం అందరం నడుచుకోవాలి. అది సంఘం యొక్క లక్షణం, మంచి లక్షణం అనమాట అండి. అలాగూ సంఘమునకు మనం విలువిచ్చి, సంఘం యొక్క కట్టడలకు మనం విలువిచ్చి, ఆ వాక్యం యొక్క కొలమానాల్లో మనం భయముతో బ్రతకాలి. అది ఎలాగా అనంటే, ఒకనికి ఒకడు లోబడి. ఒకనికి ఒకడు లోబడడం ద్వారా ఏం చెబుతామనంటే, నేను ఎప్పుడూ నా క్రీస్తుకి లోబడే ఉన్నాను అని చెప్తుంది సహవాసం. సహవాసం ఏం చెప్తుందంటే, ఒకనికి ఒకడు లోబడి ఉండడం వలన నేను ఎప్పుడూ క్రీస్తుకి లోబడే ఉన్నాను అని చెబుతుంది అనమాట. అప్పుడు ఒకరి పట్ల ఒకరంటే ఒకరికి భయం ఉంటుందండి. లోబడేవాడు పైవాడికి ఏం చేస్తాడు? భయపడతాడు. అంతే కదండి. లోబడేవాడు పైవాడికి భయాన్ని కలిగి ఉంటాడు. యాక్షన్ కాదు, అది రియాలిటీ. పైవాడికి లోబడేవాడు ఎప్పుడు భయాన్ని కలిగి ఉంటాడు. అంతే కదా. ఇప్పుడు ఒకరికి ఒకడు లోబడి ఉంటే అప్పుడు ఏం చేస్తున్నట్టు చెప్పండి? మనం అందరము అందరికీ విలువిస్తున్నాం, అందరము అందరికీ భయపడుతున్నాం. అందరము అందరికీ విలువిస్తున్నాం, అందరము అందరికీ భయపడుతున్నాం. అందరూ అనే పదం ఎవరి కోసం? సంఘానికి కట్టబడిన వారి కోసం. సంఘానికి చెందని వారికి ఈ పాఠానికి ఏ సంబంధం లేదు. సంఘానికి చెందని వారికి ఇప్పుడు మనం మాట్లాడుకునే పాఠానికి ఏ సంబంధం లేదు. నువ్వు తాక్కో అని అంటున్నావు అనుకో, సంఘంలో ఉన్నవాడితో అంటున్నావు, ఈదిలో తాగేవాడిని అనట్లేదు. నీకు సంబంధం లేదు, ఈ మాటకి నీకు సంబంధం లేదు. సంఘానికి వచ్చి లోబడకుండా బ్రతికేవాడిని ఖండిస్తుంది వాక్యం. నువ్వు తాగడం తప్పు అని. నన్ను అంటున్నారు అని ఈదిలో కూడా అనుకునే అవసరం లేదు. సంఘంతో మాట్లాడుతున్నావు అంతే. మరి మైక్ ఎందుకు అనొచ్చు? సంఘానికి రానివాడు వినడానికి, సంఘానికి చెందినవాడు రాకుండా ఇంటికాడ ఉంటే వినడానికి అంతే. కాబట్టి కొంచెం ఇక్కడ ఉండేటువంటి జ్ఞానాన్ని ఉపయోగిస్తే అర్థమవుతాయి అన్నమాట విషయాలు. వాక్యం సంఘానికి ఇచ్చాడు, వీధిలో వాళ్ళకి ఏంటంటే సువార్త ఇచ్చాడు.
కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు సంఘానికి కట్టబడినటువంటి మనం ఒకరికి ఒకరు లోబడి బ్రతికితే ఒకరికి ఒకరు భయాన్ని కలిగి ఉంటాం. లోబడినప్పుడు ఏముండదు? భయం ఉండదండి. లోబడలేదనుకోండి భయం ఉండదు. లోబడి ఉంటే భయపడతాం. నేనెందుకు లోబడాలంటే నేను నీకు లోబడుతున్నాను, నువ్వు నాకు లోబడుతున్నావు. ఇక్కడ ఒకరికి లోబడుతున్నాం. అందరం కలిసి ఒక్కరికి లోబడట్లేదు, అందరం కలిసి ఒక్కరిని వెంబడించట్లేదు. మనుషులుగా అందరం అందరికీ లోబడి అందరం అందరినీ గౌరవించుకుంటూ అందరం అందరికీ భయపడుతున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం అందరం చెబుతున్నాం నేను క్రీస్తుకు లోబడున్నాను, మనం అందరం చెప్తున్నాం నేను వాక్యానికి భయపడుతున్నాను అని. ఇప్పుడు ఇలాగ లోబడి ఇలాగ భయాన్ని కలిగి ఉండేట సంఘం అభివృద్ధి చెందుతుందండి. సంఘానికి భయం, సంఘానికి లోబడే తత్వం రెండూ లేకపోతే ఆ సంఘంలో విశ్వాసులు అభివృద్ధి చెందరు, కుటుంబాలు అభివృద్ధి చెందవు. మొదటి శతాబ్దంలో సంఘాలు ప్రారంభించిన తర్వాత భయాన్ని దేవుడు వారికి చూపించాడు. ఎలాగా అని ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాల్లో మనం గతించిన వారం చదివినటువంటి భాగం దగ్గరే మరొక చిన్న అంశం ఉంది, దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాల్లో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 11 నుంచి మనం క్రిందకి చదువుకుందాం. 11 నుంచి మనం అక్కడ 14 వరకు చదువుకుంటే మంచిగా ఉంటుంది. సంఘం అంతటికి ఈ సంగతులు విన్నవారందరికీ మిగులు భయము కలిగాను. సంఘానికి భయం కలిగింది, సంఘానికే కాకుండా బయట వారికి కూడా భయం కలిగిందంటే ఈ సందర్భంలో. ఎందుకు అని అంటే అననీయ సప్పీరా అనేటువంటి వాళ్ళు చనిపోయారు. గతించిన వారు చెప్పుకున్నాం. అననీయ సప్పీరా అనేటువంటి వారు చనిపోయారు. అలాగే పూర్వకాలము ఒక ఆయన విశ్రాంతి దినాన్ని పాటించకుండా పుల్లలో ఏరుకోవడానికి వెళ్ళాడు కదా, కట్టెలు వేరుకునేటువంటి ఆ వ్యక్తి కూడా చనిపోయాడని మనం చూసాం. రాళ్లతో కొట్టి చంపించాడు దేవుడు. అందరినీ కాదని చెప్పుకున్నాం. ఇది ప్రారంభికుల్లో జరిగింది. ఎందుకంటే తర్వాత రాబోయేటువంటి వారికి భయాన్ని ఇవ్వడానికి మాత్రమే. ఇలాగా అననీయ సప్పీరా చనిపోయినటువంటి సంగతి వలన సంఘానికి భయం పుట్టింది. అమ్మో, మనం తప్పుని తప్పుగా ఒప్పుకోపోయినా ప్రమాదమే, మనం దేవుణ్ణి శోధించిన ప్రమాదమే. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనుషులు అర్థం చేసుకున్న విషయం అన్నమాట. దేవుణ్ణి శోధించిన ప్రమాదమే, దేవుణ్ణి మోసగించిన ప్రమాదమే. దేవుణ్ణి మోసగించడము అనంటే, ప్రభువుని మోసగించడము అనంటే సంఘమే. సహోదరులకు లోబడకుండా, సహోదరులకు భయపడకుండా మనం అక్కడ ఏం చేసామంటే ఏదో కుట్ర, లేకపోతే ఏదో మానవుడిగా అంటే కామన్ మ్యాన్గా ఆలోచించి కొన్ని తప్పులు చేస్తున్నాం. దీనివల్ల దేవునికి కోపం. మనం కామన్ మ్యాన్గా ఆలోచించకూడదు. మనం ఎలా ఆలోచించకూడదండి? అంటే సహజంగా బ్రతికేటువంటి కామన్ మ్యాన్లాగా ఆలోచించకూడదు ఎప్పుడు. క్రైస్తవుడు అంటేనే ప్రత్యేకమైన వాడు. క్రైస్తవుడు అంటేనే అంటే నీ ఆలోచన వేరుగా ఉండాలి. నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా కనిపించాలి. నువ్వు కామన్గా ఉండకూడదు. లోకంతో కామన్గా క్రైస్తవుడు కనిపించకూడదు. కొంచెం వేరుగా ఉండాలి. వాక్యం అదే చెబుతుంది మనతో. ఇక్కడ ఈ ప్రత్యేకత కనుపరచకుండా లోకంలో ఉన్నటువంటి ప్రజల వలె ప్రవర్తించారు అననీయ సప్పీరా. దానిని బట్టి అక్కడ వారికి మరణం అనేది సంభవించింది. ఇంకా మనం 12వ వచనంలో చూసినప్పుడు ఏం జరుగుతుందనంటే, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. అంటే ప్రజల మధ్యన అపోస్తులు అప్పటికి ఉన్నారు కాబట్టి మహత్కార్యాలు చేశారు, సూచక్రియలు చేశారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ శక్తినిచ్చాడు. అక్కడికి అయింది. తర్వాత మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. కడమ వారిలో ఎవరునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు, కానీ ప్రజలు వానిని గణపరుచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. చూడండి, సంఘము దేవుని పక్షంగా వృద్ధి చెందడానికి మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అని అంటే, మొదటిగా సంఘంలో భయం కలిగి ఉండడం. సంఘంలో భయం కలిగి ఉండడం, అందరూ కూడా ఏక మనస్కులై ఉండడం. ఉద్దేశం ఒక్కటై ఉండాలి. అందరి ఉద్దేశం ఏ ఉద్దేశం? అది మనిషి ఉద్దేశం అయి ఉండకూడదు, దేవుని ఉద్దేశమై ఉండాలి. సహవాసానికి ఉండవలసిన ఉద్దేశం ఎవరిది అనంటే ప్రభు ఉద్దేశం. క్రీస్తు ఏం చెప్పారో అది క్రమం. ఉపదేశ సారం అని
ఒక విషయాన్ని చెప్తారు. అంటే క్రైస్తవులుగా వచ్చినటువంటి మనం, సహవాసంగా ఏర్పడిన మనం, సమాజంగా కూడిన మనం ప్రభువులో ఎదుగుతూ ఎదుగుతూ ఒకానొక దినానికి అందరం సంపాదించాల్సింది ఏంటి? ఇన్ని ఉపదేశాలకు కూడా దాని సారం ఏంటి అని ఆలోచన చేస్తే చూడండి, తిమోతికి పత్రిక రాస్తున్న సందర్భంలో తిమోతికి అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ, రెండవ పత్రిక ఒకసారి చూడండి, మొదటి పత్రిక మన్నించండి, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7. ఎంతండి? 5 కాదు, 7 6 అండి. 6 వచనం, 4 వచనం చివరి భాగంలో ఉంది. అది 4 వచనం చివరి భాగంలో ఉంది. ఏంటో చూస్తున్నాను చూడండి. అంటే నేను మధ్యలో చదువుతున్నాను. కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించున్నాను. ఉపదేశ సారం ఏదనగా అన్నాడండి. ఏంటంటండి? అంటే ఇన్ని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, ఈ వినేటువంటి ఉపదేశాలు అన్నిటి యొక్క సారం ఏంటి అంటే, చివరిలో ఇప్పుడు చెరుకుని మనం మిషన్లో పెట్టి పిండితే చివరికి ఏమొస్తుంది? ఇంక అందులో ఏమీ ఉండదు. మనం అందులో మిషన్లో చెరుకుని పెట్టింది దేన్ని బయటికి తీయడానికి అంటే రసాన్ని బయటికి తీయడానికి. అందుకే కదండి రసం వస్తుంది చెరుకుని మిషన్లో పెట్టినప్పుడు. ఇక దాని సారం అదే. అలాగే క్రైస్తవుడు ఎన్ని బోధలు అంటే, నువ్వు బాప్తిసం పొందిన నాటి నుంచి, సంఘానికి కట్టబడిన నాటి నుంచి, శుక్రవారం ఒక బోధ వినొచ్చు, బుధవారం ఒక బోధ వినొచ్చు, ఆదివారం ఒక బోధ వినొచ్చు, కృతజ్ఞత కూడిక పెడితే మరొక బోధ వినొచ్చు, ఏదైనా ప్రత్యేకమైనటువంటి సదస్సులు జరిగితే మరొక బోధ వినొచ్చు. ఏదేమైనా ఇన్ని ఉపదేశాలు విన్నటువంటి నీకు నాకు కూడా ఉపదేశం యొక్క సారం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఆయన ఏం చెప్తున్నాడనంటే, పవిత్ర హృదయము నుండి, ఏంటంటే పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమ. చివరికి ఏంటండి? ప్రేమ. ఈ ప్రేమ బయటకు వచ్చేసరికి ప్రేమనిచ్చే హృదయం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ప్రేమ బయటకు వచ్చేసరికి అది ఎలాంటి ప్రేమ ఉండాలి? కపటంతోటో ఇంకొక తోటో కాకుండా పవిత్రమైనటువంటి హృదయం. ఫస్ట్ ఏంటి? పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి. అంటే మంచి మనస్సాక్షి అంటే ఎలా ఉంటుందండి? అది లోపల ఇంకా కల్లా కపటం ఏం ఉండదండి. ఏదన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది, క్లియర్గా ఉంటుందంట. అంటే ప్యూరిఫైడ్గా ఉంటుంది అనమాట. అది ప్యూర్గా ఉంటుంది. ఇంకా అందులో ఇది ఉందరా అని వెతకడానికి ఏమి ఉండకుండా ప్యూర్గా ఉంటుంది ఆ మనస్సాక్షి. దేవుడు వచ్చి నిలబడినా ధైర్యంగా నిలబడేటువంటి మనస్సాక్షి అనమాట అది. పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. అంటే విశ్వాసంలో కూడా కపటత్వం ఉంటుందా అంటే ఉందనే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. విశ్వాసులు కూడా కపటులు ఉంటారు అంటే, నేను విశ్వాసినే అని కనపడతారు, కానీ లోపలట దేవుడికి కనపడరట. ఎందుకే లోకానికి నేను విశ్వాసిని అని కనపడతారట, కానీ దేవునికి కనపడరట విశ్వాసులుగా. ఇది కపటమైన విశ్వాసం. కానీ ఉపదేశాల సారం ఏమొచ్చింది అని అంటే, నేను ఇన్ని ఉపదేశాలు విన్న తర్వాత నన్ను దేవుడు వచ్చి ఇలా పిండితే నాలో నుంచి ఏమి రావాలనంటే, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి, ఈ మూడిటి నుంచి వచ్చే ప్రేమ. అంటే ఇంక ఈ ప్రేమకు నువ్వు పేరెట్టడానికే సరిపోవు. ఆ ప్రేమే తండ్రి ప్రేమ. ఆ ప్రేమే క్రీస్తు లోకానికి పంచిన ప్రేమ. ఆ ప్రేమే అపోస్తులు మొదటి సంఘానికి ఇచ్చిన ప్రేమ. మొదటి సంఘం నేడు మనకిచ్చిన ప్రేమ. ఈరోజు మనం ఇవ్వగలిగితే వారితో కలిసిన వారు అవుతాం. నేడు మనం ఆ ప్రేమను పంచగలిగితే వారితో, అంటే వారితో అనగా అపోస్తులతో కలిసిన వారం అవుతాం. అప్పుడు సహవాసానికి ఒక అర్థం తెచ్చుకున్న వారం అవుతాం. లేదనుకో మన సహవాసం అసలు అపోస్తులతో ఉండదు, మన సహవాసం అసలు క్రీస్తు ప్రభుతో లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఇవన్నీ పిండాలి అని అంటే లోపల ఉన్నటువంటి మచ్చలు, డాగులు ఇవన్నీ వెతకాలి. అవి వెతికితే మనకేమో నొప్పి వచ్చేది ఏమండి. అవి ఏమన్నా వెతికేమనుకో సంఘంలో ఉన్న వాళ్ళకి నొప్పి రావట్లేదు ఈ మధ్యన. సంఘం బయట ఉన్న వాళ్ళకి నొప్పులు వచ్చేస్తున్నాయి పాపం.
అయ్యా సంఘంతో మాట్లాడుతున్నాం వాక్యం, మీతో మాట్లాడతలేదు బయట ఉన్న వాళ్ళతోటి. సంఘంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం. సంఘానికి అది మచ్చైనా కళంకమైన డాగ్ అయినా వాక్యం కడుగుతుంది అని సంఘంలో ఉన్న వారితో చెప్తున్నావు. నువ్వు మచ్చతో డాగుతో ఉంటే కడుక్కోవడానికి సంఘానికి వస్తే అప్పుడు కడగబడతావు. నువ్వు బయట ఉంటే నేనేదో అనేస్తే నువ్వు అక్కడ కడుగుబడిపోవు. కాబట్టి కొంచెం ఇక్కడ బుద్ధి అనేది ఉంటుంది, బుర్రలో బుద్ధి అనేది ఉంటుందండి. అది ఉపయోగిస్తే ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. నీకు సంబంధం లేని దాంట్లో నువ్వు దూరి నన్నే అంటున్నారంటే ఏడ్డానికి ఇంక నువ్వు అంతమించి నిన్నేం చేయలేము అవడం. కాబట్టి సంఘానికి చెప్తుంది వాక్యం. సంఘాన్ని చివరికి ఇలా పిండేసరికి, సంఘాన్ని దేవుడు వచ్చి ఇలా పిండేసరికి మన హృదయాల్లో నుంచి రావాల్సింది ఏంటి అంటే పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము, వీటి నుంచి వచ్చే ప్రేమ. ఈ ప్రేమలో ఇంక లోపం లేదు, ఉండదు. అది దేవుని ప్రేమ. మరి ఇలా లోపం లేని ప్రేమ కలిగిన మనుషులుగా మనల్ని మార్చాలనంటే లోపాలు సరిచేయాలి కదండి. లోపాలు సరిచేయాలి. ఎలాగా? నాకు నోటుకొచ్చినట్టు మాట్లాడు కాదు. నాకు నోటుకొచ్చి మాట్లాడితే లోపాలు ఏమి సరవ్వు, నా లోపాలు కూడా సరవ్వు. లోపాలు సరవ్వాలంటే ఇదిగో ఇక్కడ ఉంది. లోపాలు సరిచేసేటువంటి మందు ఇక్కడ ఉంది మన దేవుని గ్రంథంలో. ఎలా అనంటే దేవుడు ఇచ్చినటువంటి క్రమాన్ని వదలకుండా అడుగులు వేయి. ఇంటి యజమాని చెప్పినట్లుగా మనం నడిచామనుకో, ఇల్లు ఎలాగుంటుందండి? ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు ఎలాగుంటుందండి? క్షేమంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. యజమాని చేతిలో ఇల్లు నడపబడుతున్నప్పుడు, బిడ్డలందరూ యజమానికి లోబడినప్పుడు ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా వచ్చినా యజమాని దాన్ని వెంటనే సరిచేస్తాడు, కంగారు పడనివ్వడు. అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటున్నాం అనుకోండి, చిందరబందర అయిపోద్ది సంసారం. అయిపోదా? ఎవరు నిర్ణయాలు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు అనుకో సంసారం, అది ఏమవుద్దండి? గందరగోళం అయిపోద్ది. ఒకసారి ఇలా మన సంసారాన్ని మనం చూసుకుంటే అసలు అందులో ఒబ్బడి కనపడదు, అంత చిందరబందర అయిపోతుంది. కారణం ఒక క్రమంలో ఆ సంసార జీవితం వెళ్ళట్లేదు, ఒక యజమాని కింద వాళ్ళందరూ నడిపింపబడట్లేదు. అలా కాకుండా ఒక్క యజమాని మాట కింద అందరం కష్టపడే వాళ్ళే, మంచిదే. కానీ అందరం కష్టపడుతున్నాం కాదని అందరూ అహంతో బ్రతకూడదు. మనకంటూ ఒక యజమాని దేవుడు ఇచ్చాడు. దేవుడు మన యజమాని. ప్రతి కుటుంబానికి ఒక యజమానుడు. ఆ యజమాని మాట ప్రకారంగా మనం నడిస్తే కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. లేకపోతే చిందరవందరేనండి. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఆయన వచ్చేసరికి మనం ఇట్టి ప్రేమను, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నవారిగా ఉండాలి అని అంటే ఆయన మాటల సారమే మనం గ్రహించుకోవాలి. మనుషుల మాటల సారం మనం గ్రహించకూడదు ప్రాముఖ్యంగా. అందుకనే సంఘంగా ఉన్నటువంటి మనం మన యొక్క ఉపదేశ సారాన్ని కోల్పోతామేమో అని, తప్పు విషయాల నుంచి మనం జాగ్రత్త పడాలి అని భక్తుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో సంఘానికి ఒక విషయాన్ని తెలియజేశాడు. 2వ అధ్యాయం. భక్తుడైన యోహాను సంఘానికి ఒక 2వ అధ్యాయంలో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. 12వ అధ్యాయం. ఆ సంఘం పెర్గము సంఘం. పెర్గము సంఘంతో మాట్లాడుతున్న సందర్భంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో పెర్గము సంఘం అనేటువంటిది ఉంటుంది. ఇది మనం చదువుతుంది 14వ వచనం దగ్గర. ఎక్కడండి? 14వ వచనం దగ్గర. అయినను నేను మీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, అవేంటో చెప్తున్నాను. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలు ప్రజలకు ఉరివడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధ అనుసరించేవారు మీలో ఉన్నారు అన్నాడు. బిలాము ఏం చేశాడనంటే మనుషులు, అక్కడ ఉన్నటువంటి రాజు మైండ్ని తప్పు మార్గంలో నడిపించాడు. ఏం చేశాడండి? రాంగ్ ప్రాపగాండా అనమాట, తప్పుడు ప్రచారాన్ని వినిపింపజేశాడు. ఎవరో? బిలాము. బిలాము రాంగ్ ప్రాపగాండా చేశాడంటే తప్పుడు ప్రచారం వెళ్ళింది. దానివల్ల ఏమైంది అంటే అటు బిలాము చచ్చాడు, ఇటు బాలాకు చచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏం కాలేదు, కానీ తప్పుడు సమాచారాన్ని విన్నటువంటి బాలాకు అలా చేసి తప్పు జరిగేలాగా అక్కడ ఒక సృష్టిని చేశాడు అనమాట, తప్పు జరిగించాడు. ఇలాంటి అంటే మనుషులు మనసులు అంటే తప్పుడు త్రోవల వైపు లేకపోతే తప్పుడు ఉద్దేశాల వైపు నడిపించేటువంటి ప్రమాదం ఉంది బోధలలో. ఇంకొకటి ఏంటి అంటే అక్కడే మాట్లాడుతున్నాడు చూడండి. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించేవారును నీలో ఉన్నారు. ఇదేంటిది? ఏంటంటే అండి రెండోది
నికోలాయితుల బోధ. ఇదేంటిది? వ్యక్తి బోధ. ఏంటండి? ఒక వ్యక్తి సృష్టించినటువంటి బోధ. అంటే చాలామంది ఈ బైబిల్ స్కాలర్స్ అంటే పండితులు చెప్పేటువంటి మాట ఏంటంటే, నికోలా అనేటువంటి వ్యక్తి ఎవరో కాదు, అపోస్తుల కార్యాల్లో ఒక 12 మందిని ఏర్పాటు చేశారు కదా, స్టెఫన్ గారిని, ఇలాగ నొక్కునూరు అనేటువంటి ఒక 7 మంది ఉంటారు. అందులో నికోలా అనేటువంటి ఒక ఆయన కూడా ఉంటాడు. ఆయనే తనకి ఇవ్వబడినటువంటి స్థానంలో, అంటే పరిచర్య చేయడానికి ఒక స్థానాన్ని ఇచ్చారు సంఘంలో. ఆ ఇవ్వబడినటువంటి స్థానాన్ని హెచ్చించుకునే ప్రయత్నం చేసి, ఇవ్వబడిన స్థానాన్ని హెచ్చించుకునే ప్రయత్నం చేసి తన వైపు కొందరిని లాగడానికి ఒక బోధను సృష్టించాడు. ఎలాంటి బోధ సృష్టించారా మొదటి శతాబ్దంలోనంటే? చక్కగా సృష్టించారు. ఈ నికోలాయితుల బోధ అనేటువంటి దాన్ని మీరు మైండ్లో ఉంచుకోండి. ఒకసారి తిమోతికి పౌలు రాసినటువంటి పత్రిక దగ్గరికి వద్దాం. ఒక్క క్షణం మీరు ఇలా తిప్పితే, అంటే ఇలా బోధనలు మార్చేటువంటి వారు కూడా నిజంగా ఉంటారని దేవుని గ్రంథం చెబుతుందా అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. తిమోతికి 2వ పత్రిక రాశారు అపోస్తలుడైన పౌలు గారు. తిమోతికి 2వ పత్రిక రాశారు. అందులో 2వ అధ్యాయంలో 17 మరియు 18 వచనాలని మనం చదువుకుంటున్నాం. 17, 18 2వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక. కొరుకుడు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకును. ఇలాంటి నికోలాయితుల బోధ అంటే వ్యక్తి బోధ అనమాట, బైబిల్ బోధ కాదు. ఇదే చూస్తారు కానీ వారి ఉద్దేశాలు బోధిస్తారు. ఇది వ్యక్తి బోధ అని అంటే ప్రత్యేకంగా మరో బైబిల్ దారు. మార్మోన్స్ అనేటువంటి ఒక గుంపు ఉంది, మార్మోన్స్. వీళ్ళకి ప్రత్యేకంగా బైబిల్ వేసుకున్నారు వాళ్ళు. ఈ బైబిల్ని అలా పక్క నుంచి మార్మోన్స్ ప్రత్యేకమైన బైబిల్ వేసుకున్నారు. కారణం, ఇందులో ఉన్నటువంటి బైబిల్ కొంచెం వాళ్ళకి శారీరకంగా ఇబ్బందులు కలిగిస్తుంది. వాళ్ళకి ఫ్రీడమ్ని అది ఫ్రీడంగా ఉన్నట్లుగా అనిపించట్లేదు. వాళ్ళకి అనిపించట్లేదు. అలాగా వాళ్ళు ఏం చేశారంటే ఫ్రీడమ్ కోరుకుని మార్మోన్స్ ప్రత్యేకంగా ఒక బైబిల్ వేసుకున్నారన్నమాట. అందులో మన మనిషికి ఆలోచనకి ఏది బాగుంటుందో దాన్ని అంతా రాసుకున్నారు మార్మోన్స్. ఇలా నికోలాయితుల బోధ అనేటువంటిది ఏంటంటే ఇది చూస్తుంది కానీ వేరేది చెబుతుంది. అలాంటి వారిని ఇక్కడ పౌలు క్లియర్గా చెప్తున్నాడు. ఒకసారి చూడండి. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు, అది కనబడుతుందా? కొరుకుడు పుండు అంటే ఏంటండి? క్యాన్సర్ కాయ అనమాట, కనిపించదు. అది ఉంది అని తెలిసి లోపల చాలా ప్రమాదం మన శరీరాలకే వచ్చేస్తుంటుందండి. అది తెలియదండి. నిజంగా బాగానే ఉన్నాం అనుకుంటూ ఉంటాం, ఒక్కసారిగా ఏదో బలహీనత వస్తుంది. ఏంటి అని చూపించుకునేటప్పటికి లోపల ఇబ్బందితో నువ్వు బాధపడుతున్నావు అని డాక్టర్స్ చెప్తారు. అదే మరి వచ్చిన వెంటనే ఈ పైన శరీరం పైన బొడుపు వస్తుందా, ముట్టుము వస్తుందా, ఇవి వెంటనే తెలిసిపోతాయి మనకి. అయ్యో అని చెప్పి దానికి ఏం మందు వేసుకోవడమో ఇంజక్షన్ చేయడం ఏదో చేస్తాం. కానీ ఈ కొరుకుడు పుండు కనిపించదు కానీ లోపల మనిషి చనిపోయే దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో నేనున్నాను అటెండెన్స్ పలుకుతుంది అన్నప్పుడు ఎస్ఆర్ అని చూసేసరికి అప్పటికే మనిషి ప్రాణం మీదకే ఎలా అని ఆందోళన తప్ప వైద్యం చేయించుకునే సమయం ఇవ్వకుండా చంపేసేది. అంటే ఇప్పుడు దేవుని కృపను బట్టి వైద్యాలు వచ్చాయనుకోండి. కానీ ఈ రాతలు రాసేటప్పటికి, ఇది మొదటి శతాబ్దంలో రాసిన రాతలు, అప్పటికి ఇంత మరి అప్డేట్ వెర్షన్ లేదు. అప్పటికి ఇంకా అంత జ్ఞానం దేవుడు ఇవ్వలేదు కాబట్టి అది ప్రమాదమే. అప్పటికి ఉంది అని తెలిసి లోపలికి ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటి? మరణమే. అప్పటి కాలంలో అంత ప్రమాదం కొరుకుడు పుండు అనేటువంటిది. ఇది ఇలాగ వ్యక్తి బోధ అనేటువంటిది ఏం చేస్తుంటే మనుషుల యొక్క మనస్సుని తప్పుడు త్రోవల వైపు నడిపిస్తారన్నమాట. తప్పుడు ఉద్దేశాలు అంటే వారిని రాంగ్ ట్రాక్, ఏంటండి ఆ రాంగ్ ట్రాక్ అనమాట. రాంగ్ ట్రాక్లో వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. వెళ్ళాల్సిన సిగ్నల్ వేసేంతవరకు రైలు ఎందుకు ఆపేస్తారండి? సిగ్నల్ వేసిన తర్వాతే రైలు వెళ్తుంది, లేకపోతే నీ ట్రాక్ తప్పుతుంది అనమాట. అక్కడ కారణం ఏంటంటే ఏదో ఒక ట్రైన్ వస్తుంటుంది, మన ట్రైన్ వెళ్తుంటుంది, ఈ ట్రైన్ ఆపేస్తారు. పక్కన ఇంకా పట్టాలు ఉంటాయి కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ వచ్చే ట్రైన్కి మన ట్రైన్ ఉండేటువంటి పట్టాల లింక్ ఉంటుందండి, దాన్ని ఇలా పక్కకు పెడతాడు. ఆ ట్రైన్ వచ్చి అలా వచ్చి ఈ పట్టాల లింక్లో నుంచి సైడ్కి వెళ్ళిపోద్ది. అది వచ్చేదాకా మనం ఇక్కడ ఆగాలి. అలాగే ఆగను నేను ఎందుకు అనుకో, ఇక్కడ లింక్ పక్కకు ఉంటుంది, నీ ట్రైన్ వెళ్తుంది కానీ కనెక్షను ఉండదు కాబట్టి ప్రమాదం జరుగుతుంది. రాంగ్ ట్రాక్ అంటే అదే. ఇప్పుడు బోధలు కూడా ఏం చేస్తున్నాయంటే మనుషులను ఈ బైబిల్ చూపించే, ఈ వాక్యాలు చూపించే రాంగ్ ట్రాక్స్ అనమాట. అంటే మనిషి యొక్క ఉద్దేశాలను చొప్పించి ఇక్కడ సంఘంలో క్రమాలని మనుషులకు నచ్చినట్లుగా మార్చేసి, ఇది మనది కాదండి, సంఘం మన సొంత ఆస్తి కాదు, ఎవ్వరు ఆస్తి కాదు. ఇక్కడ మనం అందరం పనివారం, ఒక్కొక్కడికి ఒక్కొక్క తలంత ఉంది. ఏదో నేను 1 అరగంట మాట్లాడి మళ్ళీ అక్కడ పోయి కూర్చుంటాను, అంతే, నాది అయిపోయింది.
ఇంకా అంత మించి నేను ఓవరాక్షన్ చేయడానికి ఇక్కడ నాకు ఏ అధికారం లేదు. బోధ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఈ అరగంట నేను బోధకుడిని మాత్రమే. తర్వాత నాకు అధికారంతో నేను పెత్తనం చెలాయించడానికి అవకాశం నాకు లేదు. నేను సంఘంలో ఒక విశ్వాసిని మాత్రమే తర్వాత. అందుకే సంఘానికి పెద్దలను ఏర్పాటు చేశాడు దేవుడు. సంఘ పెద్దకి ఈ బాధ్యతలు ఉన్నాయన్నమాట. సంఘ పెద్దకి బాధ్యతలు ఉన్నాయి. అందుకే ఒక ఇద్దరు పెద్దలు ఉండాలి. ఒక్కడిని ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నారు? ఒక్కడిని పెడితే అతని ఇష్టం వచ్చినట్టు నడిపించేస్తారని. అండి ఇది సిద్ధాంతం అండి, అంటే డాక్ట్రిన్ అంటారు దీన్ని. బైబిల్లో ఉంది అది. సంఘానికి ఒక్క పెద్ద ఎప్పుడూ ఉండకూడదు, ఇద్దరూ అంతకన్నా ఎక్కువ ఉండాలి. కారణం ఏంటంటే ఒక్కడు ఆలోచన చెప్పి నడిపిస్తే ఏమో, అదే ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకుంటారు. అమ్మో వాడు ఉన్నాడు ఇలా నడిపించకూడదు అని భయపడతారు. ఎందుకని? ముగ్గురు అయ్యేటప్పటికి ఒకరికొకరు భయపడాలి, ఒకరికొకరు లోబడాలి. విశ్వాసులు కాబట్టి వాళ్ళు కూడా. సంఘ పెద్ద అయినా దేవుని దగ్గర ఎవడో విశ్వాసే కాబట్టి భయపడి లోబడి లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ రాంగ్ ట్రాక్స్ ఎంటర్ అవ్వనమాట సంఘంలోనికి. అందుకు ఒక ఇద్దరు ముగ్గురు పెద్దలుంటే వారి ఆలోచనను బట్టి అందరినీ సరి చేసుకుంటూ నడిపిస్తారు. నేనేం సంఘ పెద్దనే కాదు. సంఘ పెద్ద అంటే కాపరి. సంఘ పెద్ద అంటే కాపరులు ఉండాలి సంఘానికి. వాళ్ళనే పిలుస్తామండి పాస్టరు అని. పాస్టర్ అని ఎవరిని పిలుస్తాం? వాళ్ళనే పిలాలి, అందరినీ కాదు. పాస్టరు అని పిలిచేది ఆ సంఘాన్ని కాచేటువంటి కాపరులు ఎవరుంటో వాళ్ళని పాస్టర్ అని పిలాలన్నమాట. అందరినీ పిలవకూడదు. బోధకులు, సువార్థికులు, దేవుని పనివారు అని పిలాలి మిగిలిన వాళ్ళు, అంతే. ఇదే చెప్పింది బైబిల్. కాదని అనడానికి అవకాశం ఎవరికే లేదు. ఎందుకంటే అది వాక్యం. వాక్యంతో యుద్ధం చేసి గెలవడం ఎవడి వల్ల కాదు. సరే, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఇలా తప్పుడు త్రోవలు వెళ్ళే వారిని కాచుకోవాల్సినటువంటి, బుద్ధి చెప్పాల్సినటువంటి, సరి చేసుకోవాల్సినటువంటి ఆ బాధ్యత ఎవరి మీద ఉందనంటే కాపరుంటే కాపరి, లేకపోతే బోధకుడి మీద. కాపరు లేకపోతే బోధ ద్వారా వారిని సరి చేయాల్సిన అవసరత ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొరుకుడు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయు ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును. అయ్యో ఏమండి, ఇప్పుడు ఈరోజు విశ్వాసాలు చెరపడానికి కానీ వాళ్ళ మార్గాలు పక్కకు మళ్లించడం కానీ కష్టతరమైన పని. ఇప్పుడు అప్పుడున్న అపోస్తులు, క్రీస్తు ప్రభు చేత స్వయంగా ఎన్నిక చేయబడినటువంటి 12 మంది అపోస్తులు, క్రీస్తు ప్రభు చేత స్వయంగా బోధ విని, బోధ నేర్చుకుని, బోధించి అనేక సంఘాలు కట్టినటువంటి అపోస్తులైన పౌలు గారు ఉన్న కాలం ఇది. బలమైన అపోస్తులు ఉన్నటువంటి కాలంలోనే ఇలాంటి దొంగలు చెరబడి సంఘానికి తప్పుడు విధానాలు అలవాటు చేసిన ప్రమాదం అక్కడే ఉంది. ఈనాడేమి కొత్త ఏమీ కాదు. అక్కడ ప్రారంభమైనటువంటి తప్పుడు విధానాల త్రోవలు నేటికి ప్రభు వచ్చే నాటికి అలా ఉంటాయి. అవేమి సరవ్వు, అవేమి ఎప్పటికే సరవ్వు, అవి అలానే ఉంటాయి. ఎన్ని వేలు ఉన్నప్పుడు ఆ వేస్లో ఏది కరెక్ట్ వే అని ఆలోచించాల్సిన అవసరత ఎవరికుంది? మనకుంది. ఇదే తిమోతితో మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భంలో చూడండి, మీకు 3వ అధ్యాయము, ఇదే పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం దగ్గర ఓ చక్కని సందేశాన్ని ఇచ్చాడు. చూడండి 15వ వచనం దగ్గర తిమోతితో మాట్లాడుతూ, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక. ఇక్కడ ఉందో చూడండి అసలైన పాయింట్. నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి. అంతేనా? ఇక్కడ పదం ఏంటంటే రూఢి అని. రూఢి అని అంటే అర్థం ఏంటండి? ఇది ఖచ్చితం అని తెలుసుకున్నాడట. ఎవరో ఇప్పుడు వినేవారు చేయాల్సింది కూడా ఏంటంటే జాగ్రత్తగా బోధ విని బైబిల్ సంగ్రహించి, అంటే విషయాలు ఉన్నాయి, బైబిల్ అంతా ఒకటి కాదు. కాలాల పరిధిలో బైబిల్ ఉంది. పితరుల కాల పరిధిలో మాటలున్నాయి, ఇశ్రాయేలీల కాల పరిధిలో మాటలున్నాయి, ప్రభుని యేసుక్రీస్తు కాల పరిధిలో మాటలున్నాయి, మొదటి శతాబ్దపు సంఘ పరిధిలో మాటలున్నాయి, నేడు నేర్చుకోవాల్సిన మాటలున్నాయి. ఇన్ని విధాలుగా ఉంది బైబిల్. అంత ఒకటి కాదు, అంత సాంబార్ కాదు రుచిగా ఉండడానికి. విడగొట్టాలి. విడదీసినప్పుడు నాదేదో అర్థమవుద్ది, నేర్చుకోవాల్సింది ఏదో అర్థమవుద్ది, చూడాల్సింది ఏదో తెలుస్తుంది. అన్నీ ఉన్నాయి బైబిల్లో. ఇన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే అప్పుడు నీకు తెలుస్తుంది ఇది రూఢి అని.
అలా రూఢి అని తెలుసుకున్న వ్యక్తే తిమోతి. అందుకే అతని వంటి వాడు నా దగ్గర ఎవ్వరు అంటే అంత ఆసక్త బైబిల్ పట్ల తిమోతికి, అంటే వాక్యం పట్ల తిమోతికి అంత ఆసక్త. లేఖనాలు ఉన్నాయి అప్పటికి, ఇంకా ఈ పత్రిక ఇంకా రాయలేదు అప్పటికి ఇంకా పూర్తిగా. తిమోతిని పంపించి తీసుకొచ్చి ఈ టయానికి ఇంకా పత్రిక ఏం పూర్తి అవ్వలేదండి, అన్నీ జరుగుతుంది అప్పుడు. అది మొదటి శతాబ్దం కదా, అపోస్తులు ఉన్నారు, పౌలు గారు ఉన్నారు, యోహాను భక్తుడు ఉన్నాడు. తిమోతిని అటు ఇటు పంపుతున్నారు, ఇంకా పత్రికలు ఏం పూర్తయిపోలేదు. అప్పటికే పూర్వం ఉన్నటువంటి లేఖనాలను అన్నింటినీ పరిశీలించి ఇగో మేకా గ్రంథంలోను యెషయా గ్రంథంలోను సంఘం కొరకు, సంఘ కట్టుబడి కొరకు, ఆ పర్వతం కొరకు అప్పుడే రాశాడే అని దాని కొరకు ఆయన పని చేస్తున్నాడు తిమోతి. అర్థం చేసుకుని ప్రభు మరణాన్ని అర్థం చేసుకున్నాడు, ప్రభు ద్వారా ఏర్పాటయ్యే సంఘాన్ని అర్థం చేసుకున్నాడు, సంఘం కోసం నిలబడ్డాడు తిమోతి. అంత అలా మనం కూడా వాక్యం వినేటప్పుడు రూఢిపరచుకోవాలి మాటలు. కాలాన్ని బట్టి రూఢిపరచుకుంటే, వాస్తవం ఏంటో మన హృదయానికి నేర్పిస్తే, అప్పుడు మనల్ని దేవుడు వచ్చి పిండితే ఏ ప్రేమ వస్తుంది? మచ్చలేని ప్రేమ బయటికి వస్తుంది. ఇదే ఉపదేశ సారం ఇదే. దీని కొరకు సంఘం ఎంత అహర్నిశలో కృషి చేయాలి. లేకపోతే ఇలాంటి ఇదిగో ఫిలేతును హుమేనును వీళ్ళు ఒక బోధ సృష్టించారు. ఏంటి అంటే అసలైన బోధకు మొత్తం మొదలకి నరికేశారండి. ఇలా బోధన తప్పుగా చేసి ఏంటంటే పునరుత్థానం లేదు అంటున్నారట. ఏంటి క్రైస్తవ్యం ప్రారంభమైందే పునరుత్థానం మీద. ఆదివారం ఏ దినం అండి? పునరుత్థాన దినం. ప్రభు తిరిగి లేచిన దినం ఇదే. ప్రభు ఆ పునరుత్థానం మీకుందే, దానికి నేను సాక్షిని అని చెప్పిన పునరుత్థానాన్ని ఈ ఫిలేతు హుమేన్ అనేటువంటి వాళ్ళు ఏం చేశారు? అబ్బే అలాంటిది ఏం లేదు, బతికిన 4 రోజులు 4 నాళ్ళు ముచ్చట్లాగా మనం ఆనందంగా బ్రతికేయాలి, బ్రతికిన 4 రోజులను ఏది అనిపిస్తే అది చేసేయాలి, ఏది అనిపిస్తే అది తినేయాలి, ఏది నోటుకు వస్తే అది మాట్లాడాలి, ఎలా పడితే అలా బ్రతికేయాలి, చచ్చిపోతే ఇంకేమీ లేదు అని మొదలెట్టారట. అప్పుడు మనిషి ఏం చేస్తాడు? ఇంకేమిటైతే ఇంకేమీ లేనప్పుడు ఎలా పడితే అప్పుడు ఏమైందండి? సంఘానికి భయం ఉన్నదా? విశ్వాసులకి నియమం ఉంటుందా? అప్పుడు సంఘానికి భయం ఉండదు, విశ్వాసులకి నియమం ఉండదు. ఇది పాడు. ఇలాంటి బోధలే ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చదివినటువంటి బోధ. ఏంటి అదనంటే నికోలాయితుల బోధ. ఇలాగ క్రొత్త బోధలు సృష్టించి మనుషులను అతలాకుతలం చేస్తున్నప్పుడు మనుషుల్లో అలాంటి వ్యక్తులు కనిపించినప్పుడు ఇందాక సహోదరులు చదివారు చంటిపవంకులు గారు. ఏంటది? తీతుకు రాసిన పత్రిక చివరి అధ్యాయం కదండి, 3వ అధ్యాయము 10వ వచనం అండి. ఏం చెప్తున్నారండి అక్కడ? మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని సంకనేసుకుని తిరుగు అని అనట్లేదండి. ఇక ఇలా ఎప్పుడైతే భేదాలు పుట్టించారో, అపోస్తులు ఇచ్చినటువంటి క్రమాన్ని, ఉపదేశ సారాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేశారో, ఇదిగో నికోలాయితుల బోధ లాంటిది, హుమేను ఫిలేతు లాంటి బోధలు, అంటే కొరుకుడు పుండు లాంటి బోధలు లోపల మొదలవుద్ది, మరణం వచ్చేదాకా తెలియదు. అయ్యో ఉందా అనుకునే లోపలికి మందులేని మరణం మన ముందు ఉంటుంది. ఎంత ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఇలాంటి ప్రమాదం నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు విశ్వాసిగా నువ్వు చేయాల్సిన పనేంటి అని అంటే, ఇదిగో మతభేదములు కలిగించు మనుష్యునికి 1 లేదా 2 మార్లు బుద్ధి చెప్పు, తర్వాత వారిని, అంటే బోధ తప్పు చేసినప్పుడు 1-2 సార్లు వారికి చెప్పు. ఇంకా అదే మా పందోలో వాడు ఉంటే వాడి పాపాన్ని వాడిని వదిలే, నేను చూసుకుంటాను. ఇంకా నువ్వు వాడి వెనకాల మాత్రం పోకు. వాడిని ఏం చేయాలి? విసర్జించు. అంటే ఏంటంటే విడిచిపెట్టి వదిలే. విసర్జించు అనే పదం యొక్క అంతరార్థం ఏంటంటే ఇక మళ్ళీ దాన్ని ముట్టుకోవడం ఉండదు. మలమూత్ర విసర్జన అని అంటాం కదా, అంటావా? ముట్టుకుంటావా? ఇంకా అవదు. ఇంకా వదిలేసామంటే వదిలేస్తే ఇంకా అది మందే. తెచ్చుకుని దాచుకుంటావా? దాచుకోం కదా, అది మంద కాదు. ఇది కూడా అంతే. ఏదైతే తప్పు అని నీకు తెలిసిందో, మత భేదం అంటే అపోస్తులు వేసిన క్రమానికి ట్రాక్ తప్పుతుంది. ఇదిగో తప్పుడు ప్రచారం జరుగుతుంది, ఈ రాంగ్ ప్రాపగాండా, ఇది దేవుడిచ్చింది కాదు అని నీకు అర్థమైన ఆ క్షణం నువ్వు విసర్జించు. ఇక దాని వైపు నువ్వు చూడవలసిన అవసరత లేదు, వదిలేయి అని చెప్పాడు క్లియర్గా. ఇంత జరుగుతూ ఇదంతా ఎందుకంటే భయం నేర్పడానికి మాత్రమే. భయం లేనివాడిని పక్కన వదులు, నువ్వు మాత్రం భయాన్ని
వదిలేకు. ఇంకొక విషయాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మొదట 2వ వచనం. ఇట్లుండగా మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఎలాంటి కార్యములు చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇంకొకటి కూడా చదువుతానే, దాని గురించి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు చదివిన దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదే 5వ అధ్యాయము 11వ వచనం దగ్గర మనం చదువుకుందాం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడుగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధికుడిగా కానీ, తిట్టిబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకునేవాడుగా కానీ అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనూకూడదని మీకు వ్రాయిచున్నాను. ఇది మొదట చదివినటువంటి వచనం. అంటే ఏం చేయమంటున్నాడు? వెలివేయి. ఎప్పుడు జరుగుద్దండి ఈ పని? జరుగుతుంది, కానీ ఎప్పుడు జరుగుతుంది? నా ప్రశ్న ఇది. ఎప్పుడు జరుగుతుందండి? ఇది దేవుడు చెప్పిన క్రమం కరెక్ట్గా జరగాలని అంటే ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు? స్థానికంగా ఒక్క సంఘం ఉన్నప్పుడే జరుగుతుంది. బాగా ఆలోచించండి. అంటే మీరు ఒకళ్ళే ఉండాలని చెప్తున్నారా అని నా ఉద్దేశం కాదు. నేను ఓవరాల్గా చెప్తున్నాను, సార్వత్రికంగా మాట్లాడుతున్నాను. నేను ఉత్తరకంచి ఒకటి నా దృష్టిలో లేదు, చాలా చిన్నది. సంఘంతో పోల్చి మాట్లాడుకుంటే ఉత్తరకంచి అనేది ప్రపంచం ఉంది దేవుని దృష్టిలో, ప్రపంచం ఉంది దేవుని దృష్టిలో. ఉత్తరకంచి ఒకటే కాదు ఉంటా. సార్వత్రిక సంఘానికి దేవుడు చెప్పేది ఏంటంటే, స్థానికంగా ఒక్క సంఘం ఉన్నప్పుడే సంఘంలో క్రమశిక్షణ, సంఘంలో భయం, సంఘంలో లోబడే తత్వం వస్తాయి. లేకపోతే ఎప్పటికీ, అందుకే క్రైస్తవ్యం మారట్లేదు, మారదు కూడా. మనమైన భయం బుద్ధి కలిగిన వారమై దీనికి లోబడి ఉండాలి. నాకు నేనే శిక్ష విధించుకునే విశ్వాసగా ఉంటే, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. మనం మంచివారమైతే నాకు నేనే శిక్ష విధించుకోవాలి. ఎందుకనంటే చివరికి నా దేవుడు వచ్చి నన్ను పిండేసరికి నాలో మచ్చలేని ప్రేమ దేవునికి కనిపించాలి అనంటే శిక్ష నాకు నేనే. ఎవరికి వారే తన మనస్సాక్షిని గర్దించుకుని శిక్షించుకునేవాడు గొప్పవాడని చెప్తుంది వాక్యం. పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అన్నాడు, మీలో తప్పు చేస్తున్నాడు పలానావాడు, వీడు తప్పుగా బతుకుతున్నాడు, వీడు అబద్ధాలు ఆడుతున్నాడు, వీడు దొంగతనాలు చేస్తున్నాడు, వీడు మోసాలు చేస్తున్నాడు, వీడు కపటమైనవాడు, వీడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని తెలిసినప్పుడు వాడిని మీరు ఏం చేయండి? వాడిని వెలివేసి దూరంగా పెట్టి కనీసం వాడితోటి సహవాసం చేయకండి. రెండోది, కనీసం వాడితో కూర్చుని భోజనం కూడా చేయకండి. ఇలా చేయి. పక్కన రెడీగా హస్తాలు చాపుకుని ఇలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను రాజ్కుమార్, నువ్వు తప్పు చేసావు, బయట పో సంఘంలో నుంచి, మళ్ళీ పిలిచేంత వరకు నువ్వు సంఘంలో కాలు పెట్టడానికి వీల్లేదు అన్నాను అనుకో, సాయంత్రానికి ఎక్కడుంటాడు రాజ్కుమారు? పక్కన ఇంకా బోర్డులు ఉన్నాయి పొంతలో. వెంటనే పక్క ఈదిలోకి వెళ్ళాడంటే ఇంకో సంఘం, వెనక ఈదిలోకి వెళ్తే ఇంకో సంఘం, నువ్వు కాకపోతే ఇంకొకడు అంటున్నారు. ఇటు దేవుళ్ళు ఇన్నున్నారా? సంఘాలు ఇన్నున్నాయా? అందుకే క్రైస్తవ్యానికి భయం రాదు, ఎప్పటికీ రాదు. అది రావాలి అని అంటే నాకు నేనే శిక్ష వేసుకునేవాడిగా ఉండాలి. నా తప్పును నేను గ్రహించి నాకు నేనే శిక్ష వేసుకునే విశ్వాసిగా ఉన్నప్పుడు నీ కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వాదం పడుతుంది. నేను తప్పు చేశానని గ్రహించినప్పుడు నాకు నేనే శిక్ష వేసుకునేటువంటి మంచి విశ్వాసిగా ఉంటే, అదే మరి పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం అంటే అదే. ఆ వాటి నుంచి నీలో నుంచి రావాల్సిన ప్రేమ, ఇది ఉపదేశ సారం. వస్తుందా ఈరోజు సంఘాల్లో నుంచి? ఇది ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడో తెలుసా? తప్పు చేసినప్పుడు మనకు మనమే శిక్ష వేసుకున్నప్పుడు. ఎందుకంటే సంఘానికి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. అదే స్థానికంగా ఒక సంఘం ఉందనుకోండి, తప్పు చేసిన వ్యక్తిని బయట ఉంచి తన మార్పు చెందిన తర్వాత మళ్ళీ తీసుకోవాలని చెప్తుంది వాక్యం, వదిలేమని లేదు. మార్పు చెందేగా తీసుకునే అవకాశం ఉంది ఏంటి? ఇంక ఇప్పుడు వీడు మారకుండానే సంకరెత్తేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమండి, ఇంకా మారకుండానే సంకరెత్తేసుకునే వాళ్ళు ఉంటే ఇంకెప్పుడు మారుతాడు? నువ్వు కాకపోతే ఇంకోటి అంటున్నాడు. కొట్టుల్లాగా అయిపోయింది, లేకపోతే రాజకీయ పార్టీలాగా అయిపోయింది ఈరోజు క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటేనండి, నా కోసం నేను మనుషులను పోగేసుకోవడం, నీ కోసం నువ్వు మనుషులను పోగేసుకోవడం కాదు. ఇప్పుడు అలాగే ఉంది
క్రైస్తవ్యం అంటే దేవుని కోసం ఇదిగో ఇలాంటి మచ్చలేని ప్రేమనిచ్చేటువంటి మనుషుల్ని తయారు చేసేటువంటి కర్మాగారం క్రైస్తవ సంఘం అని అంటే. ఈరోజు ఆ కర్మాగారానికి అంత వాల్యూ లేకుండా చేసేసింది ఇదే క్రైస్తవ్యం. కారణం ఇదిగో చూస్తున్నాం కదా, ఈరోజు సంఘం చెప్పేటువంటి బోధలు ఒకటే, అంటే మొదటి శతాబ్దపు సంఘానికి అపోస్తులు వినిపించిన బోధలు ఒకటే. నేడున్నటువంటి పరిస్థితులు వేరు, నేడున్న పరిస్థితులు వేరు. ఇంకొక వ్యక్తిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, యోహాన్ భక్తుడు పత్రిక రాస్తున్న సందర్భంలో, 3వ పత్రిక రాస్తూ, భక్తుడైన యోహాను 3వ పత్రిక రాస్తూ ఒక మంచి ఉద్దేశాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తాడు. ఆయన యోహాన్ రాసినట్టు 3వ పత్రికలో 9వ వచనం దగ్గర, యోహాన్ రాసిన 3వ పత్రిక 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని. ఎవరికండి? సంఘానికి ఒక సంగతి రాశాను. అదేంటో చెప్తున్నాడు. అయితే వారిలో ప్రధానత్వము కోరుకుచున్న దియోత్రేపే మమ్మును అంగీకరించటం లేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదులుచున్నాడు. అది చాలవన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకుని మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అంటే సంఘం కొరకు ఒక పటిష్టంగా నిలబడే వారిని వెలివేస్తున్నాడు. అంటే ఎవడాడు? దియోత్రేపే అయినటువంటి వాడు. అంతేనా? దియోత్రేపే అయినటువంటి వాడు సంఘం కోసం పనిచేసే వాడిని వెలివేస్తున్నాడా? అదే జరుగుతుంది ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ యోహాను భక్తుడు, అదే చెప్తున్నాడు. వాడు మమ్ములనే అంటే ఏంటి? అపోస్తుల్ని ఏం చేస్తున్నాడంట? వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదురుచు, అంటే పొగరు పట్టినవాడు అని. వదురుచు అంటే ఏంటనుకుంటున్నారు? వదరబోతు అని. అంటే మాటలు సవ్యంగా కాకుండా పొగరుతో వస్తాయంట. అది వదురుచు అనేటువంటి మాటకు అర్థం. మాట్లాడడం వేరు, వదురుచు అనే పదానికి అర్థం ఏంటంటే పొగరబట్టినటువంటి మాటలాడేవాడు అని అర్థం అనమాట. ఇక్కడ ఏం చేస్తానంటే అపోస్తుల బోధనే వ్యతిరేకిస్తూ సంఘ కట్టుబాట్లను తుంచేస్తూ ఆ కట్టుబాట్ల కోసం పనిచేసే వారిని పక్కన పెడతాడంట. ఆడు ఇది దియోత్రేపే. అంటే ఎంత రివర్స్ అయిపోయిందో చూడండి. ఇది ఏ టైము? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రియమైన శిష్యుడున్న కాలం, యోహాను కాలం. ఆయన కాలం, అపోస్తుల కాలంలోనే ఇలాంటి దుర్మార్గులు పెట్టలేకపోతే నేడే అపోస్తులు ఉన్నారండి ఇది తప్పు అని చెప్పడానికి. నేడే అపోస్తులు ఉన్నారు, నేడే పౌలు గారు ఉన్నారు ఇది తప్పు అని ఖండించడానికి, వారిని వెలివేయి అని చెప్పడానికి, సంఘానికి ఒక అధికారం ఇవ్వడానికి ఎక్కడ అవకాశాలు ఉన్నాయా? అస్సలు లేవు. గాలి అయిపోయింది సంఘం ఈరోజు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం భయం కలిగి ఉండాలనంటే మనకి మనమే శిక్ష వేసుకునే వారిగా ఉండాలి. మనకి మనమే శిక్ష వేసుకుని మన అంతరాత్మ మనల్ని ఒప్పించినప్పుడు ఓకే అని అన్నప్పుడు మళ్ళీ నువ్వు నీ పనిలో కొనసాగాలి. అంతే తప్ప కపటమైనటువంటి ప్రవర్తనతో బ్రతికితే మార్పులు రావండి, ఎప్పటికీ రావు. ఎందుకంటే భయం మార్పునిస్తుంది. కానీ ఈరోజు ఆ సంఘాలకి ఆ భయం లేదు. ఎలా పడితే అలా ఓ ప్రార్థనలో రకరకాల ప్రార్థనలు, అవునండి. అంటే బైబిల్ చెప్పేటువంటి అంటే సమయాన్ని బట్టి చేయాల్సిన ప్రార్థనలు ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు ప్రార్థన నేర్పాడు, శిష్యులకు ప్రార్థన నేర్పాడు. ఇంకేటేళ్ళ కాలం అదే చేసి రాళ్ళు, ఏటేళ్ళ కాలం అది చేయలేదు. మనం ఎప్పుడో శుక్రవారం సోదరులు రాజారావు గారు కొన్ని విషయాలు చెప్పారు ఎఫెసీ పత్రికలో, పౌలు గారు చెప్పిన మాటలు. అది ప్రార్థన. కొలసీ పత్రికలో ఒక ఆయన మాట్లాడతాడు, అదొక ప్రార్థన. పౌలు చేసే ప్రార్థనలు ఉన్నాయి, ఇంకా తర్వాత ఉన్నటువంటి విశ్వాసులు చేసే ప్రార్థనలు ఉన్నాయి. అంటే వాటిలో వేరియేషన్ కనిపిస్తుంది మనకి. సంఘం కొరకు చేసే ప్రార్థన వేరు, రోగి కొరకు చేసే ప్రార్థన వేరు, కృతజ్ఞత కొరకు చేసే ప్రార్థన వేరు, మరణం కొరకు చేసే ప్రార్థన వేరు. ఇలాగా అనేక ప్రార్థనలు ఉన్నాయి. సహాయం కోసం చేసే ప్రార్థనలు వేరు. పౌలు అడగలేదా, నేను అధికారుల ఎదుటకు నిలబడబోతున్నాను, నాకు దేవుడు సహాయం అందులాగును ప్రార్థన చేయండి అన్నప్పుడు ఏం చేయాలా? దేవా మరి ఇట్టి జన్మనిచ్చావు, పుట్టినరోజు చేసుకుంటున్నాడు కాబట్టి కేక్ కట్ చేస్తుండగా అనాలప్పుడు? అలా కాదు కదా. మరి ఈయన చనిపోయాడు కాబట్టి కుటుంబానికి ఆదరణ ఇవ్వండి అనాలప్పుడు? అది అనకూడదు కదా. ఈ కుటుంబాన్ని ఆశ్రయించి పిల్ల పాపలతో క్షేమంగా ఉండేలా చూడండి అనలా? అది అనకూడదు.
అధికారుల ముందు నుంచున్నప్పుడు వారితోటి జ్ఞానయుక్తంగా మాట్లాడడానికి దేవుడి సహాయం కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయమని ప్రార్థన సహాయం కోరాడు పౌలు సంఘాన్ని. అప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? పౌలుకి దేవుని ఆత్మ సహాయం మెండుగా ఉండాలి. అధికారుల ముందు పరమదేవుని గురించి, ప్రభు అయిన క్రీస్తు గురించి ధైర్యంగా చెప్పేటువంటి జ్ఞానం ఆయనకి ఇవ్వాలి. వాళ్ళతో మాట్లాడాలి. దేవుని రక్షణ సంకల్పం వారికి తెలియచేయాలి. దేవుని మనస్సును వారికి అర్థమయ్యేలా చేసి వారి నోటితోనే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి. ఇట్టి ధైర్యాన్ని, ఇట్టి జ్ఞానాన్ని పౌలుకు అనుగ్రహించిన ఆనాటి సంఘం ప్రార్థన చేయాలి. ఇది సమయోచితమైనటువంటి ప్రార్థన. ఇలా పడితే అలా చేస్తే క్రమం మిస్సు ఏమీ లేదు. అది యాక్సిడెంట్ అంతే ఎదరా. ప్రార్థనలో క్రమం మిస్ అయిన యాక్సిడెంటే. పాటలు మనం ఎక్కడ వెతకాలి? ఇవన్నీ ఎవరు చెప్తారు మనకి? ఇవన్నీ ఇదిగో వీళ్ళే చెప్తారు. అపోస్తులు చెప్తేనే మనం ఆల్రెడీ 2 వారాల ముందు నేర్చుకున్నటువంటి మొదటి మాట ఏంటంటే, ఇదే యోహాను భక్తుడు 1వ పత్రిక మాట్లాడుతున్న సందర్భంలో జీవం నుంచి, జీవము కొరకు ఆది నుండి ఏది ఉన్నదో దాన్ని మేము విని, చూసి, తాకి, పరిశీలించి దాన్ని మీకు ఇచ్చాం. అది మీరు తీసుకుంటే మాతో మీకు సహవాసం ఉంది. అంతేకాదు మాకేమో క్రీస్తుతో సహవాసం ఉంది, క్రీస్తుకేమో తండ్రితోటి సహవాసం ఉంది. అంటే ఈనాడు 2000 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి సంఘం, 2000 సంవత్సరాల ముందు ఉన్నటువంటి మొదటి సంఘం, వారికి ఆజ్ఞలు ఇచ్చిన ప్రభువుని పంపిన తండ్రి ఒకటవుతుంది. మధ్యలో ఎన్ని ఉన్నా మనకు అనవసరం. వాళ్ళు కలుస్తారు వాక్యం ప్రకారంగా ఉంటే. మనం కలుస్తున్నామా లేదా అంతే. ఇక్కడ మనం మాట్లాడేది వేరే వాళ్ళ గురించి మనం ఇంతకీ మాట్లాడట్లేదు. మన తప్పుల్ని మనం చూసుకుంటున్నాం, మనం వెళ్ళాల్సిన విధానాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ పక్కన వాళ్ళు సంకలు గుర్తుకోవాల్సిన అవసరం ఏమి ఇక్కడ లేదు. సంఘం జాగ్రత్త పడ్డానికి చెప్తున్నాం. సంఘం విషయాన్ని విజ్ఞతతోటి ఆలోచించాలని చెప్పుకుంటున్నాం. సంఘం కొరకు చెప్పుకుంటున్నాం. వీధిలో తిరిగేటువంటి గాలి గన్నారం కొరకు ఇక్కడ మాట్లాడట్లేదండి. వాళ్ళెవరి గురించి మనం మాట్లాడట్లేదు. సంఘం, సంఘ సభ్యులు నేర్చుకోవాల్సింది, ఆచరించాల్సిన క్రమం, తెలియాల్సినటువంటి భయం. ఆ భయం లేకపోతే మనం ఎప్పటికీ మారం. ఇప్పుడు తల్లిదండ్రుల భయం పిల్లలకు ఉంటే ఈరోజు తప్పు చేసినా రేపైనా మారతాడు. ఉపాధ్యాయుడి భయం విద్యార్థికి ఉంటే ఈరోజు తప్పు చేసినా రేపైనా మారతాడు. ఇలా భయం లేకపోతే ఇక్కడ విద్యార్థి మారడు, ఇక్కడ కుమారుడు మారడు, ఇక్కడ విశ్వాసులు మారరు. అందుకే భయం అవసరం. సహవాసం భయంగా వెళ్ళాలి. అమ్మో ఇక్కడ నేను నుంచున్నాను, ఏం మాట్లాడతానో, అమ్మో అక్కడ కూర్చున్నాను, నేను ఎలా పాట పాడుతున్నానో, అమ్మో ప్రభురాత్రి భోజన కార్యక్రమం జరుగుతుంది, నేను ఎట్టి ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. మనం ఒకసారి మాట్లాడుకుంటుంటాం. మాట్లాడుకోకూడదు అసలు. మనం ఇగో అయిపోయిన తర్వాత చక్కగా ఫ్యాన్లు వేసుకుని ఎంతసేపు మాట్లాడినా ఇక్కడ వద్దని వాళ్ళు ఎవరు లేరు. ఇది మందే. ఎంతసేపు మాట్లాడినా వద్దని వాళ్ళు లేరు. కాకపోతే కార్యక్రమం జరిగేటప్పుడు క్రమం అనేది చాలా ప్రాముఖ్యం. చూడండి, తిమోతికి పౌలు ఒక విషయాన్ని తెలియజేస్తూ తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక అండి, మన్నించండి, 1వ పత్రికలో 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. 1వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. 1వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును అనడండి. ఒకటేంటండి? హితవాక్యము, ఆరోగ్యకరమైన వాక్యం, మంచి మాట. ఇదిగో ఇక్కడ చెప్పబడిన మాట నా మెదడులో పుట్టిన మాట కాదు. ఇక్కడ చెప్పబడిన మాటే మంచి మాట. ఇక్కడ ఉన్నవన్నీ, సంఘానికి ఉన్నవన్నీ చూద్దాం ఒకసారి. ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక అన్నాడు. అనుగుణ్యమైన అంటే ఏంటండి? దైవభక్తికి అనుగుణ్యమైన అంటే దైవభక్తి వృద్ధి చెందాలి అని అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎలా పడితే అలాగ చేస్తే భక్తి అవ్వదట. అంటే భక్తికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ప్రార్థనకు ఒక విధానం ఉంది, పాటకు ఒక విధానం ఉంది, బోధకు ఒక విధానం ఉంది, ప్రభురాత్రి భోజన కార్యక్రమానికి ఒక విధానం ఉంది, నువ్వు దాతృత్వం ఇస్తున్నావే సంఘ క్షేమాభివృద్ధి కొరకై దానికి ఒక విధానం ఉంది. ఏంటి? ఎట్టి మనస్సు అనే విధానం. నువ్వు ఎట్టి మనస్సును కలిగి ఉన్నావు ఈ కార్యక్రమంలో అనేటువంటి విధానం. ఆరాధనలో ఇవన్నీ జరగాలనంటే ఇవన్నీ జరిగితేనే ఆరాధన అవుతుంది. ఎందుకని? ఆరాధన అంటే దాని పూర్తి అర్థం నువ్వు పరిపూర్ణంగా దేవునికి సాష్టాంగపడ్డం. మనం 103వ కీర్తన చదువుతాం. రాత్రి నేను దాన్ని జ్ఞాపకం చేశాను. ఏమంటానండి అక్కడ? నా అంతరంగంలోనున్న సమస్తమాన అంటే టోటల్గా దేవుడు నాకు ఇచ్చినటువంటి, అప్పగించినటువంటి ప్రతి బాధ్యతను నేను మనస్ఫూర్తిగా దేవునికి లోబడి చేసేదాన్ని ఆరాధన అని అంటారు.
కొంత చేసి కొంత చేయని దాన్ని ఆరాధన అన్నారు. ఇప్పుడు ఇవన్నీ అపోస్తులు చేశారు కాబట్టి అవన్నీ వాళ్ళతో కలిసి మనం చేస్తే ఆరాధన చేసిన వాళ్ళు అవుతాం. ఆరాధన అంటే ప్రత్యేకంగా చేసేది కాదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ మనస్ఫూర్తిగా చెప్పిన కోణంలో ఆయన చెప్పినట్లుగా. పాట ఎలా పాడుతున్నావు? పాట పాడేటప్పుడు నేను ఆల్రెడీ చాలా నెలలో ఉండొచ్చేమో పాటలు ఎందుకు పాడుతున్నాం, మన గాత్రంతో దేవునికి స్తోత్రం చెల్లించడం అనేటువంటి పాట మీద చెప్పాను చాలా క్రితం. పాటలు ఎందుకు పాడుతున్నాం? మన గొప్పతనాన్ని చూపించుకోవడానికి కాదు, భక్తిని చాటడానికి, దేవునికి మన భక్తిని చూపడానికి పాట. అంటే నేను బాగా పాడినా అంటారు. నువ్వు బాగా పాడు, బాగా పాడటం బానే అనవసరం. నువ్వు ఏ హృదయంతో పాడావు? నా స్వరం అంత బాగోదు, ఏం పర్లేదు. నువ్వు ఎట్టి హృదయాన్ని కలిగి దేవుని కొరకు పాట పాడాలని ఇష్టపడ్డావు, అది దేవుడు చూసేది. ఇది కోకిల స్వరం ఉంది, కాకి స్వరం ఉందని మనం ఎంచుతాం. దేవుడు స్వరాలు ఎంచడు, నీ ఫీలింగ్ చూస్తాడు. దేవుడు నీ ఫీలింగ్ని చూస్తాడు. ఏ బుద్ధి కలిగి నువ్వు దేవుని ముందు నిలబడ్డావు, అది. కాబట్టి పాట ఏ ఉద్దేశంతో పాడుతున్నాం? అపోస్తులు చక్కగా పాడారే. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును అన్నాడు. ఎలాగా? పాట ఎగురుతూ పాడుదును, గెంతులేస్తూ పాడుదును, తాళం తందాన అంటూ పాడుదును అని అనలేదు. పాట పాడేటప్పుడు ఆత్మ, నా మనస్సు ఏకమై దేవుని మహిమను స్తుతిస్తుంది అని అంటే, నేను ఎక్కడుండి పాడట్లేదు నా పాట, నా ప్రభు సముఖమును ఉండి పాడుతున్నాను నా పాట. పాట పాడేటప్పుడు నా దేవుని ముందు నేను ఆయన గణపరుస్తూ నేను పాడుతున్నటువంటి ఆ ట్రాన్స్లో నేను ఉండాలి, అంతే తప్ప ఎక్కడో తాళానికి నేను బందీనైపోయో, ఎదురుకొట్టే చప్పట్లకు నేను బందీనైపోయో, వారు నా గాత్రాన్ని ఎలా ఫీల్ అవుతున్నారో అనే బందీనైపోయో, నేను ఇచ్చే ఫీలింగ్స్ని వాళ్ళు ఎలా చూస్తున్నారో అనే బందీనైపోయో పాట పాడితే నువ్వు బంధింపబడి ఉన్నావు తప్ప ప్రభు దగ్గరికి వెళ్ళి పాడట్లేదు. ఇవేనండి సంఘంలో మనం తెలుసుకోవాల్సినవి. పాట, ప్రార్థన ఇవన్నీ కూడా మన మనస్సు, మన హృదయము దేవునితోటి మమేకమై చేయాల్సిన కార్యక్రమాలు. ప్రభరాత్రి భోజనం అనేటువంటిది ఆజ్ఞ అండి, ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ. దాన్ని మనం ఎప్పుడూ పాటించాలి. ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం కొరకు. నా కొరకు ప్రభు మరణించాడు, అప్పుడు నీ పశ్చాత్తాపం, నీ కొరకు మరణించిన ప్రభుకి కృతజ్ఞత. ప్రభరాత్రి భోజన కార్యక్రమంలో రెండు చూపించాలి, ఒకటి పశ్చాత్తాపం, ఇంకొకటి కృతజ్ఞత. నా కొరకు నా ప్రభు చనిపోయాడు అనేటువంటి కృతజ్ఞత, పశ్చాత్తాపం, దేవా నన్ను మన్నించనే పశ్చాత్తాపం. ఇది ఆజ్ఞ. అది చేసే ప్రతి క్షణం నా ప్రభు మరణాన్ని నేను స్మరణ చేసుకుంటున్నానే, అప్పుడు నేను భయపడతానే. పాపినైన నన్ను పరిరక్షించే పనిలో నా ప్రభు ఆ రోజు ప్రాణం విడిచాడు అని. తర్వాత ఇస్తున్నవే దాతృత్వాన్ని. ఇక్కడ మనం చాలా ఒబీడియన్సీ కనిపించాలి దేవునికి. ఎందుకనంటే ఇది నాది అని ఇవ్వకూడదు, ఇది నీవిచ్చింది అని ఇవ్వాలి. మనం ఇచ్చేటప్పుడు ఇది నాది అని ఇవ్వద్దు, నీవిచ్చింది అని ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని మనకి ఇచ్చాడు, ఇవ్వలేదా? ఈ గుణాలన్నీ దేవునిలో కనపడ్డాయి. ప్రభువుని చూడొకసారి. ప్రభు ప్రార్థన చేశాడు, ప్రభు పాట పాడలేదా? ప్రభు గొప్ప బోధలు చేశాడు, ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మన కోసం ఇచ్చేశాడు, ప్రభు తన ప్రాణాన్ని మన కోసం దానంగా ఇచ్చాడు. ప్రభు చేసిన ఆరాధన, మనం చేసే ఆరాధన ఒకటవ్వాలండి, ఒకటవ్వాలి. అప్పుడు మనం మొదటి శతాబ్దపు క్రైస్తవ సహవాసంతో మనం కూడా సహవాసం కలిగిన వారమై అవుతాం. లేకపోతే మన సహవాసం సుబ్బారావు గారి సహవాసం, అప్పారావు గారి సహవాసం, ఇంకొకరి సహవాసం అవుతుంది తప్ప ఏనాటికి అపోస్తులతోటి, ప్రభు యేసుక్రీస్తుతోటి, తండ్రి అయిన దేవునితోటి మన సహవాసం ఉండదు. క్రమశిక్షణ లోపిస్తే ఆ సహవాసం క్రీస్తుది కాదు, క్రమం వదిలేస్తే ఆ సహవాసం క్రీస్తుది కాదు. ఇవన్నీ నిన్ను నువ్వు తగ్గించుకుని లోబడి భయంతో, వణుకుతో, పిలిపిలికి రాస్తూ అదే కదా అన్నాడు, రక్షణలో ఉన్నవాడు భయముతోనూ వణుకుతోనూ నీ విశ్వాసాన్ని కొనసాగించాలి. ఈ రెండు లేకుండా నువ్వు ఆరాధన చేస్తే నువ్వు అన్యుడితో సమానం తప్ప దేవుని కుమారుడితో ఏనాడు ఎన్నిక చేయబడవు. భయం చాలా ప్రాముఖ్యం. అమ్మో, నేను ప్రభు చెప్పిన మాటల్లో ఉన్నానా, మనిషి చెప్పే ధోరణికి నేనేమైనా బానిసనైపోయి దేవుని మాటలు వదిలి రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నానా ఆలోచించాలి. ఆలోచించకపోతే అనార్థం వచ్చేది మనకే.
ఆలోచించుకోకపోతే అనర్థం వచ్చేది మనకే. అంటే ఇన్ని దినాలు చేసిన విశ్వాసం వ్యర్థమైపోద్ది. నువ్వు తెలియక తప్పు త్రోవలో వెళ్ళావు, నీ ముగింపు దేవుడు ఉండని ఇల్లు అయిపోద్ది. అది దయ్యం కొంప కనిపిస్తుంది. అక్కడ దేవుడు ఉండడు. ఇదిగో అపవాదిని వాడి దూతలను ఉండడానికి ఏర్పాటు చేయబడిన అగ్ని గంధకాలు అవి నీవి అని అంటాడు. కాబట్టి సేవ క్రమంగా ఉండాలి. విశ్వాసులు నియమం పాటిస్తూ బ్రతకాలి. సహవాసాలు భయం కలిగి ఉండాలి. ఏం చేస్తే ఏ ప్రమాదం నేను కొని తెచ్చుకుంటానో అని, ఏ పనిలో నేను విధేయతను వదిలేస్తున్నానో అని భయాన్ని మనం కలిగి ఉంటే మనం మొదటిగా మన కుటుంబాలు, ఎందుకంటే సంఘం పరంగా మనం భయం నేర్పడానికి అవకాశం లేదు. బోధపరంగా భయాన్ని పరిచయం చేస్తాం. ఎందుకంటే ఈ తప్పు చేసిన వ్యక్తిని పక్కనెట్టే అవకాశాలు లేవండి ఈరోజు. మొదటి శతాబ్దంలో ఉంది. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఒక్కటే సంఘం నడిపింపబడింది. ఆ సంఘం కట్టుబాటును బట్టి, ఆ సంఘం నియమించే నియమాలను బట్టి, తీసుకునే నిర్ణయాలను బట్టి వారికి భయం, బయట ఉన్న వారికి భయం. రెండు భయాలు కనిపించాయి మొదటి శతాబ్దపు సంఘం దగ్గర. నేడు భయం చూపించడానికి అవకాశం లేదు. ఎందుకనంటే ఈరోజు దారుణాది దారుణంగా ఉంది క్రైస్తవుల పరిస్థితి. దారుణాది దారుణంగా ఉంది క్రైస్తవ బోధకుల పరిస్థితి. ఎలాగుందనంటే ఏదో వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార లాభం కొరకు ప్రయత్నం చేస్తాడు. మేము మొన్న తుని చెప్పులు కొన్నాకి వెళ్ళాం. చిన్నపిల్లలకి 2 షాపులు ఉన్నాయి. షాప్ పక్కన షాపు. 2 మనుషులు ఆ షాపుల ముందు నుంచున్నారు. ఇలాగా ఇద్దరు చెరుకు కూర్చేసుకుని కూర్చున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారండి. మనిషి వచ్చేటప్పటికి ఈడు లోపలికి లాగినాక ఎంత ప్రయత్నం చేస్తున్నారనుకుంటున్నారో, ఈ షాపులోకి లాగినాక ఎత్తను, ఈ షాపులో లాగినాక ఎత్తను. నాకు బుర్ర పని చేసి అక్కడికి వెళ్ళి అల్లంచుండి పోను. ఇలాగెళ్తే ఈడు తిడతాడేమో, అలాగెళ్తే ఆడు తిడతాడేమో. నేను వెళ్ళలేదండి. మా బాగుంటే అదే ప్రసాద్ స్వర్ణలత గారు అలా ఆయన ఉంటే వెళ్ళు, నువ్వు వెళ్ళి కొనుక్కురా, నేను బయట నుంచి ఇటు ఇద్దరు కాకేసేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళరా బాబు నేనని. అది వ్యాపారం అండి. అప్పుడు నేను డౌట్ వచ్చి దగ్గరికి వెళ్ళి, మీరు ఇద్దరు మాట్లాడుకుంటారా అని అడిగాను. మాట్లాడుకుంటామండి, వ్యాపారం కదా, అలాగే పిలుచుకోవాలి అన్నాడు. పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు, సెలవు చూసుకుంటున్నారు. కానీ కస్టమర్ వచ్చేసరికి మాత్రం కొట్టు చచ్చిపోతున్నారు. వ్యాపారం అది. ఏమంటే ఇంకొకటి ఎక్కడ కనపడుతుంది అంటే రాజకీయం దగ్గర. ఈడు వస్తాడు, ఇక ఇంటికి లోన్లు వస్తున్నాయి నీకెందుకు అంటాడు. మళ్ళీ ఈడు వస్తాడు, పర్సనల్ లోన్లు అంట ప్రత్యేకంగా వస్తే ఈ తీర్చకపోయినా పర్లేదు అంటాడు. వీడు ఎవడి వైపు చూడాలా? అది వ్యాపారం, ఇది రాజకీయం. వాళ్ళకి పోయింది, చెల్లిపోయింది వాళ్ళకి. కానీ క్రైస్తవ సంఘానికి ఇది చెల్లదు. ఇది భక్తి విశ్వాసాలతో కూడుకున్నటువంటి ప్రయాణం. ఇక్కడ నిర్ణయాలు దేవుని అవ్వాలి, బోధ దేవునిది అవ్వాలి, అపోస్తుల క్రమం అవ్వాలి. దాని ప్రకారం ఉన్నవాడు విశ్వాసిగా దేవుని చేత ఎన్నిక చేయబడాలి. అంతే తప్ప మనమేదో నిర్ణయాలు తీసుకుని మనమేదో ప్రయత్నాలు చేసేసి జనాలను పోగేసుకోవడానికి ఇది వ్యాపారము కాదు, జనాలను పోగేసుకోవడానికి ఇది రాజకీయము కాదు. వాళ్ళకి అది విధానం, మనకి ఒకటే విధానం. ఒకటే ఆత్మ, ఒక్కడే బాప్తిస్మం, ఒక్కటే సంఘం, ఒక్కటే ప్రభువు, ఒక్కడే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కటే నిర్ణయంతో ఒక్క విధానంలో వెళ్ళాల్సిన క్రైస్తవ్యం చెక్కలైపోయింది అని అంటే క్రైస్తవుడు బాగుపడకుండా అపవాది వాడి తంత్రం గట్టిగా పన్నాడు. ఈరోజు క్రైస్తవ బోధకులు, క్రైస్తవ విశ్వాసులు ఆ తంత్రాల్లో బలంగా చిక్కుకుపోయారు. పోనే ఎక్కడున్న నువ్వు జాగ్రత్త పడు. క్రమం తప్పితే ప్రశ్నించు, క్రమం తప్పకుండా విశ్వాసపు ప్రయాణాన్ని కొనసాగించు. నియమం నీది, భయం సహవాసాంది. ఈ రెండు కలిగి ఉంటే పరలోకం మనదే. కాబట్టి లోబడి బ్రతుకుదాం, గౌరవించుకుంటూ బ్రతుకుదాం. దేవుడు వచ్చి ఇలా పిండితే మచ్చలేని ప్రేమను పంచేవారిగా కనపడదాం. అదే ఉపదేశ సారం. పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం నుండి వచ్చేటువంటి గొప్ప ప్రేమ, అదే దేవుని ప్రేమ. అలాంటి విశ్వాసులుగా మనం మన జీవిత చర్మాంకానికి దేవునికి కనబడాలి. అప్పుడే మనం మొదటి శతాబ్దపు సంఘంతో కలిసి ప్రయాణం చేసిన సహవాసులు అవుతాం. అందరికీ వందనాలండి.